అరకులో పెట్టారు. సార్ నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడా అన్న 5-10 నిమిషాలు నడకను. అలా నడక 5 కాదు 7 కిలోమీటర్లు నడిపించారు లోపలికి, అడుగు లోపలికి. వాళ్ళు అడిగింది ఏం తెలుసా, బాబు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు బాబు, 3 కిలోమీటర్లు కిందకి దిగాలి, మట్టి జారిపోతా పడతా వెళ్తా ఉంటాం అంటే, అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, నేను నీకేం చేయలేను, నీ సమస్య వినగలను తప్ప అంటే, నాకు తెలుసు బాబు భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నావు. చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం లేదు. గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు డోలి కట్టుకొని రావాలి ఇంత దూరం, మరి వీళ్ళకి ఏం చేయాలి? గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకి గిరిజన గ్రామాల్లో పాలసీలు ఇలాగే పడతాయి. పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ పాలసీలు ఇలా రూపుదిద్దుకుంటారు. సమస్యలు గుర్తించడమే కాదు, సమస్యలు పరిశీలించడమే కాదు, సమస్యల్ని అధ్యయనం చేయటమే కాదు, అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా. మారుమూలన్న అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు. అది పోవాలి. వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసేది పాలన.